డన్. ఎస్, ఒకసారి నిన్ను నీ వైఫ్ కాపాడిందిరా, కానీ ఇప్పుడు నీ చుట్టూ నీ వాళ్ళు అందరూ ఉన్నా ఎవ్వరు నిన్ను సేవ్ చేయలేరు. ఈ కాంపిటీషన్లో విన్ అయ్యేది నేనే. ఏమండి? ఏయ్, బుద్ధి లేదా? వాడు అలసిపోయి ఉన్నాడు కదా, పడుకోని. సెకండ్ రౌండ్కి టైం ఉంది కదా, అప్పుడు లేపుదాం. B3 ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్కి స్వాగతం, మీ అందరికీ సుస్వాగతం. ఇప్పుడు రెండో రౌండ్లో విజేతగా నిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వారి పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ కంటెస్టెంట్ నారాయణ అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఏమండి? 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 చరణ్, నాన్న చరణ్. ఏమండి? ఏమండి? లేవండి. నాన్న చరణ్, నాన్న చరణ్. ఏమండి? లేవండి. చరణ్, నాన్న చరణ్, లే. చరణ్. ఏమండి? నాన్న చరణ్, చరణ్. ఏమండి? చరణ్, ఏమండి? 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 చరణ్. చరణ్, ఏమండి? ఏమండి? చరణ్. ఏమండి? 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 నెక్స్ట్ చరణ్ అండ్ టీమ్. మళ్ళీ చరణ్. మరి మొదటి రౌండ్లో కూడా ఇలాగే ఆ అబ్బాయి లాస్ట్ మినిట్ రాలేదు సార్, ఏమైంది? ఏంటి సార్ చరణ్, రౌండ్కి మిస్ అయిపోతున్నాడు? వాట్స్ ద ప్రాబ్లం? నేను చెప్తాను. ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని పంపించండి, తర్వాత చూద్దాం. ఓకే సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ నిక్కీ అండ్ టీమ్. చరణ్. డాక్టర్ రండి. డాక్టర్. ఏయ్, ఏంటే? ఎవరితను? ఈయన మా ఏరియాలో ఉండే డాక్టర్. ఆయన ఫెయింట్ అయి పడిపోయారు కదా, అందుకే పిలిపించాను. ఫెయింట్ అయి పడిపోతే ఎందుకు పడిపోయాడో తెలియకుండా ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ ఇచ్చేస్తారా? మెడిసిన్ తెలియకుండా ఇవ్వట్లేదు, తెలిసే ఇస్తున్నారు. మొదటి రౌండ్ పూర్తి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతున్నట్టు పడిపోయారు. ఎప్పుడూ ఇంత అలసటగా ఆయన్ని చూడలేదు. అప్పుడే ఏం జరిగిందా అని చూస్తుంటే ఇదిగో నాకు ఈ బాటిల్ దొరికింది. ఇది ఫోటో తీసి డాక్టర్ గారికి పంపించాను. ఇది మత్ ఇంజెక్షన్ అని చెప్పారు. తీరా చూస్తే ఈయన ఫెయింట్ అయి పడిపోయారు. అందుకే దానికి విరుగుడు తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు అదే ఆయన ఇస్తున్నారు. డాక్టర్ మీరు కానివ్వండి. నెక్స్ట్
Next contestant, Satish and his team. ఏం పర్వాలేదమ్మా, మెలుగు వస్తుంది. అలాగే డాక్టర్. టైం అయిపోతుంది. నెక్స్ట్ అనౌన్స్ చేసేది చరణ్ పేరే. ఇప్పుడు గానీ వెళ్ళకపోతే ఎలిమినేట్ చేసేస్తారు. ఇక మిగిలిన 5వ కంటెస్టెంట్ చరణ్ అండ్ హిస్ టీమ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సార్, ప్రతి రౌండ్కి అతనికి ఇలా టైం ఇవ్వడం బాగాలేదు. అవును సార్, ఎవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళనే ఉంచి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసేయండి సార్. కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు టైం ప్రకారం అటెన్షన్తో ఉండాలని అతనికి కూడా ఉండాలి కదా సార్. బహుశా అతనికి ఇంట్రెస్ట్ లేదేమో, లేదంటే బలుపై ఉంటుంది సార్. ఫస్ట్ రౌండ్ ఎలాగో వెయిట్ చేశారు కదా, ఇప్పుడు కూడా అందరూ వెయిట్ చేస్తారని అలా చేస్తున్నాడు సార్. అందరి అటెన్షన్ అతని వైపు తిప్పుకోవాలని ఇదంతా చేస్తున్నాడు సార్. ఏమండి? నాన్న చరణ్, ఏం జరిగింది? అవన్నీ తర్వాత, ముందక్కడ మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. దురదృష్టవశాత్తు ఈ సెకండ్ రౌండ్ నుంచి చరణ్ సార్, సారీ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సెకండ్ రౌండ్ కూడా పూర్తయింది కాబట్టి ఫైనల్ రౌండ్ కి చేరుకునే వాళ్ళు ఎవరో జడ్జెస్ అనౌన్స్ చేస్తారు. సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మమ్మీ, అసలు నాకేం జరిగింది?